అల్లారు ముద్దుగా పెంచిన కన్న తండ్రిని కడతేర్చిన కొడుకుల కథ ఇది. ఈ స్టోరీ వింటే చిచి ఏం బతుకులరా మీవి అంటూ అనకమానరు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని పాముతో కాటేయించి చంపిన కసాయి కొడుకుల కథ ఇది. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని హత్య చేశారు ఆ కొడుకులు. అలా ఇలా కాదు, పాముతో కాటు వేయించి మరీ చంపారు ఆ కొడుకులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 3 కోట్ల రూపాయల కోసం ఈ ఘాతకానికి పాల్పడ్డారు ఆ ఇద్దరు కొడుకులు. తిరువల్లూరు పోతత్తూరుపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు తండ్రి గణేశన్. తొలుత అక్టోబర్ 22న బాత్రూంలో పాము కాటు గురయ్యాడు తండ్రి. 1,50,000 పెట్టి నాగుబామును ఇంటికి తీసుకొచ్చి తండ్రికి కాటు వేయించారు కుమారులు. విషం పెద్దగా ఎక్కకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు గణేశన్. మరోసారి హత్య చేయాలని భావించారు ఆ దుర్మార్గులు. నిద్రపోతున్న తండ్రి మెడపై పాముతో బలవంతంగా కాటేయించారు ఈ కసాయి కొడుకులు. విషం చిమ్మారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బీమా డబ్బుల కోసం ఇన్సూరెన్స్ సంస్థకు కొడుకులు దరఖాస్తు పెట్టుకున్నారు. గణేశన్ మృతిపై బీమా సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. గణేశన్ మృతిపై ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కూడా దర్యాప్తు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 6గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర జోన్ ఐజీ ఆస్ట్రాగాడ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కసాయి కొడుకుల వ్యవహారం బయటపడింది. ఈ దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ స్టోరీ అంతా విన్నాక చిచి ఏం కొడుకులరా మీరు, బీమా సొమ్ము కోసం ఇంతలా తెగిస్తారా, ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయంటే నమ్ముతారన్నట్టుగా ఉంది పరిస్థితి. కన్న తండ్రినే కడతీర్చిన వైనం తమిళనాడులో చోటు చేసుకుంది. చాలా దారుణమైన ఘటన, చెప్పడానికి వినడానికే బాధాకరమైన ఘటన ఇది. బీమా సొమ్ముల కోసం కన్న తండ్రిని కసాయిల్లా మారి ఎలా కడతీర్చారో ఒక్కసారి ఈ స్టోరీ పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా పోతత్తూరుపేలై గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకులు సొంత తండ్రిని పాముతో కాటేయించి చంపారు. ఇద్దరు కొడుకుల బండారం 3 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టైల్లో విచారించినప్పుడు అసలు విషయం బయటపడింది. గణేశన్ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయనకు మోహన్ రాజ్, హరిహరన్ అనే ఇద్దరు కసాయి కొడుకులు పుట్టారు. కానీ పుట్టినప్పుడు అల్లారు ముద్దుగా ప్రేమతో పెంచాడు ఆ తండ్రి. పాపం చూడండి ఆ ఫోటో. కానీ ఆ దుర్మార్గులు ఆ పెంచిన చేతులే ప్రాణం తీస్తాయి, కడతీరుస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. గణేష్ శరణ్ పేరుపైనటువంటి 3 కోట్ల ఇన్సూరెన్సు సొమ్ము కోసం ఇద్దరు కొడుకులు తెగాయించి హత్య చేయించారు. అక్టోబర్ నెలలో తొలుత చంపాలని ఇద్దరు ప్లాన్ చేశారు. ఇందుకు పాములు పట్టేవాడిని సంప్రదించి నాగుబాము తీసుకొచ్చారు. తండ్రి కాలికి పాముతో కాటు వేయించారు. అయితే స్థానికులు వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లడంతో ట్రీట్మెంట్ అందింది. ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు మరుసటి రోజే అత్యంత విషపూరితమైన క్రైట్ పామును ఇంటికి తీసుకొచ్చారు. తన పడుకొని ఉండగా మెడపై ఏకంగా కాటు వేయించారు. క్షణాల్లో గణేశరన్ ప్రాణాలు కోల్పోయారు. తండ్రి పాము కాటుతో మరణించినట్లు అందరినీ నమ్మించి ఇంట్లో చనిపోయాడని అక్టోబర్ 22 తేదీన పోలీస్ స్టేషన్లో మోహన్ రాజ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్టుగా కేసు నమోదు చేశారు. దాని తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్లై చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ సంప్రదిస్తే తండ్రి మరణానికి సంబంధించిన వివరాలు అందించారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదో అనుమానం కలిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఆరా తీస్తే అస్సలు విషయం బయటపడింది. ఇది ఈ కొడుకుల కహాని. ఎస్, మా సీనియర్ కొలీగ్ దామోదర్ తిరుపతి నుంచి జాయిన్ అవుతున్నారు. దామోదర్, తమిళనాడులో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా దుర్మార్గంగా కనిపిస్తోంది. ఇద్దరు కొడుకులు అల్లారు ముద్దుగా పెంచిన కొడుకులే కసాయిల్లా మారి పాముతో కాటేయించి చంపారు. వాళ్ళు విషం చిమ్మారు తండ్రిపై. చాలా దుర్మార్గంగా ఉంది ఈ కథ వింటుంటే. ఏం జరిగింది అసలు, స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ హత్య గురించి? తిరుత్తణిలోని నల్ల తందూరి వీధిలోని పొదత్తరపేటకు చెందిన గణేశన్ అక్కడే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, పెద్ద కొడుకు మోహన్ రాజు, రెండో కొడుకు హరిహరన్. వీరిద్దరూ వివాహాలై ఉమ్మడి కుటుంబాలుగానే తండ్రితో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కుమారుడు మోహన్ రాజు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అదేవిధంగా అతను తన ఉద్యోగాన్ని వదిలి గ్రామంలో నేను నేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా చిన్న కుమారుడు కూడా డ్రైవర్ గా ఉన్నాడు. అయితే 3 నెలల క్రితం ఏదైతే గణేశన్ ఒక ప్రమాదంలో గాయపడి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సందర్భంలో వీరు ముందుగానే తమ తండ్రిని చంపి ఆ ఉద్యోగాన్ని ఒకరు తీసుకోవాలని, మరొకరు ఏదైతే
ఇటు వచ్చే బీమా డబ్బులు మరొకరు తీసుకోవాలని ఇద్దరు ప్లాన్ చేశారు. అందులో భాగంగా తన తండ్రి పేరుతో 2 బీమా కంపెనీల పేరు మీద ఏకంగా 3 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. అయితే ఈ పరిస్థితుల్లో మొదటిసారిగా ఒకసారి ఒక చిన్న కొండ చిలువను తీసుకొచ్చి కాలికి కాటు వేయిస్తే అది పూర్తి స్థాయిలో ప్రయోగం సక్సెస్ కాకపోవడము, అతను మరణించలేదు, స్వల్పంగా అస్వస్థతకు గురై మళ్ళా రికవరీ అయిన పరిస్థితి. అయితే అక్టోబర్ 22వ తేదీన మరోసారి విషనాగును తమకు తెలిసిన వ్యక్తులు ఏదైతే మరో నలుగురితో కలిసి విషపామును తీసుకుని వచ్చి మెడ వద్ద కాటు వేయించి తండ్రిని చంపించాడు. ఆ తర్వాత ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా మరణంగా పోలీసులు కూడా కేసు క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి రెన్యువల్ పాలసీ బీమా తీసుకోవడానికి ప్రయత్నించగా అక్కడ మామూలు ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సాధారణ వ్యక్తికి 3 కోట్ల రూపాయలకు ఏ విధంగా బీమా చేయబడింది అన్న అంశం మీదనే అనుమానం వచ్చి ఉత్తర జోన్ ఐజీ అస్రా గార్గ్ బీమా సంస్థ తరఫున స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆనంద్ శుక్లా చర్య తీసుకొని డిఎస్పీ జయశ్రీ, ఇన్స్పెక్టర్ తంగదురై కస్తూరి, సబ్ ఇన్స్పెక్టర్ల మురిమత్తులతో కలిసి మత్తులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు 12వ తేదీన మృతి దర్యాప్తు కోసం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తర్వాత మరోసారి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. అయితే అది విషపు కాటుతో అతను మరణించాడు. అయితే మెడ వద్ద ఏ విధంగా కరిచిందన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మోహన్ రావు, హరిహరన్లను విచారించినప్పుడు అసలు విషయం బయటపడింది. తాము ఏదైతే మోహన్ రాజు అప్పుల పాలయ్యాడు, ఈ నేపథ్యంలో అతను ఈ విధంగా బీమా డబ్బుల ద్వారా తండ్రిని చంపి బీమా డబ్బులు, ఉద్యోగం ఈ రెండింటిని లబ్ధి పొందొచ్చని భావించారు. ఇందులో భాగంగానే అతన్ని ప్రమాదవశాత్తు మరణించినట్లు ఒక ప్లాన్ చేశారు. దీనికోసం గణేష్ ను తన స్నేహితుడు బాలాజీని సంప్రదించాడు. అతని సాయంతో ప్రశాంత్, అతని భార్య తండ్రి దినకరన్ మనువురు ప్రాంతంలో ఒక నాగుబామును పట్టుకొని వచ్చి దాన్ని సంచిలో వేసి గణేష్ ఇంటికి తీసుకొచ్చారు. గాఢ నిద్రలో ఉన్న గణేష్ మెడపై 3 సార్లు పాము కాటు వేయించారు. ఆ తర్వాత కానీ ఇక్కడ దామోదర్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా డౌట్ వచ్చింది, దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు, ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? నిజంగా ఈ ఘటనకు సంబంధించి నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎట్లా దీన్ని బయటకు తీశారు? రామ్దాస్, ఏదైతే మన ఆర్థిక పరిస్థితిని బట్టే బీమా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనకు వచ్చే ఆదాయాన్ని మన ఆదాయాన్ని బట్టి బీమా కంపెనీ కూడా మన పేరు మీద బీమా చేయించుకుంటుంది. కానీ ఏకంగా ఒక ల్యాబ్ అసిస్టెంట్ అంటే అతని జీతం 1,00,000 వరకు 1,50,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అది 56 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ల్యాబ్ అసిస్టెంట్ కు 3 కోట్ల బీమా, అది 2 కంపెనీల వరకు, ఒక కంపెనీ నుంచి 1,00,000, 1,50,000, మరో కంపెనీ నుంచి 1,50,000, ఈ విధంగా 2 కంపెనీల ద్వారా ఏకంగా 3 కోట్లకు బీమా చేయించారు. అంటే మన తాహతకు అతని ఏదైతే గణేష్ తాహతకు మించి ఈ విధంగా ఏదైతే ఇన్సూరెన్స్ చేశారో అది ఇన్సూరెన్స్ చేసిన 6 నెలలకే మరణించడం, ఇది కొంత అనుమానాస్పదంగా ఏదైతే బీమా సంస్థకు అనుమానం వచ్చింది. దీంతో ఉత్తర జోన్ ఐజీ అస్రా గార్గ్ బీమా సంస్థ తరఫున ఫిర్యాదు చేస్తే దీంతో ఐజీ విషయం మీద అక్కడ స్థానిక ఎస్పీని ఆదేశించాడు. అసలు ఏం జరిగింది అంటే ఆ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేశారు. ఆ టీం యొక్క విచారణలో అసలు వాస్తవం పడింది. ఏదైతే స్తోమతకు మించి ఈ విధంగా ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది కూడా అప్పట్లో వాళ్ళకి అనుమానం రాలేదు. కేవలం ఒకే కంపెనీతో కాకుండా 2 కంపెనీల వద్ద చేయడం కూడా ప్లాన్ గా చేశారు. ఈ నేపథ్యంలో ఇది అనుమానంగా భావించి ఆ 2 కంపెనీలు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఇది విషయం బయటపడింది. మొత్తం మీద అయితే స్నేహితులు సాయంతో పామును తీసుకురావడం, పామును తీసుకువచ్చి తమ తండ్రిని కాటు వేయించి చంపడం అనేది దారుణాతి దారుణంగా చెప్పవచ్చు. అయితే ఈ బీమా కంపెనీ యొక్క అనుమానమే అసలు విషయాన్ని బయటికి బీమా కంపెనీ అనుమానంతోనే అసలు విషయం బయటపడింది. మొత్తం మీద 3 కోట్ల విలువైన 4 పాలసీలు, అంటే 75 లక్షలకు ఒక్కో పాలసీ తీసుకున్నట్లు సమాచారం. దీంతో బీమా కంపెనీకి అనుమానం రావడం, ఆ అనుమానంతోనే అసలు విషయం వాస్తవం బయటపడింది. ప్రస్తుతం వీరంతా కటకటాలలో ఉన్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు దర్యాప్తు చేసిన ఆ బృందాన్ని అటు ఎస్పీతో పాటు ఐజీ ప్రశంసించారు. మొత్తం మీద అయితే వీరు ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు. గ్రామీణ నేపథ్యం ఏదైతే తిరుపతికి సుమారు ఒక 80 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు బార్డర్ లో ఉన్న తిరుత్తూరులోని ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషము. రామ్దాస్, రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్. సో ఇది దుర్మార్గంగా 2 కుమారులు తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపిన స్టోరీ. ఇది చాలా దారుణంగా వ్యవహరించారు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే తండ్రి పేరుపై అధిక విలువ కలిగిన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. వాటికి వారే నామినీలుగా ఉన్నారు. హత్యను పాము కాటు ప్రమాదంగా చూపించాలని ప్లాన్ చేశారు. ముందుగా ఒక నాగుపాము తీసుకొచ్చి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించారు. వెంటనే ఆసుపత్రి వెళ్లడంతో బయటపడ్డాడు. తర్వాత వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేశారు. అత్యంత విషపూరితమైన కట్ల పామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న సమయంలో మెడపై కాటు వేయించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత వారే ఆ పామును ఇంట్లో చంపేశారు. సో తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలని ఆలస్యం చేశారు. నేరానికి పాల్పడిన ఇద్దరు కొడుకులతో పాటు వారికి పామును తీసుకొచ్చి ఇచ్చి ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన 4 ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈ దుర్మార్గపు వ్యవహారం. పాపం గణేశన్ ల్యాబ్ అసిస్టెంట్గా కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పోషించి ఉన్నత విద్య చదివిస్తే కూడా ఈ దుర్మార్గులు పెంచి పోషించిన తండ్రిని ఇలా కడతీర్చి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అసలు మానవ సంబంధాలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇంతకు మించిన నేరం ఘోరం ఇంకేముంటుంది? అసలు ఏమనాలో ఇలాంటి వాళ్ళని అర్థం కాని పరిస్థితి. వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి పోలీసులు? ఒకసారి మీరే చెప్పండి. కన్న తండ్రినే కడతీర్చారు, కన్న తల్లులను కడతీరుస్తున్నారు, చాలా దారుణంగా వివరిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇంకా అసలు ఆయన కనకపోతే, ఆయన పెంచి పోషించకపోతే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు? వీళ్ళ పుట్టుకేంటి? కనీస విచక్షణ మరిచి ఆలోచించకుండా సొంత తండ్రిని ఇలా డబ్బుల కోసం హతమారిస్తే ఇంతకైనా దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఇంకా సొసైటీలో? ఇలాంటి వెధవల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని ఏమన్నా తప్పలేదు, ఎలా శిక్షించినా తప్పలేదు. మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఈ వార్తల్ని చెప్పడం ద్వారా, ఈ నేర వార్తల్ని, ఆ దృశ్యాల్ని, ఇవంతా కూడా మిమ్మల్ని కలిచివేసే దృశ్యాలు, కలిచివేసే సంఘటనలు, డిస్టర్బింగ్ కంటెంట్. ఎందుకంటే ఇవి చెప్పడం ద్వారా, ఈ వ్యక్తుల గురించి మీకు చెప్పడం ద్వారా, వారిని మీకు చూపించడం ద్వారా సమాజంలో ఏం జరుగుతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది, మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఇలాంటి నేరాల ద్వారా, వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు కూడా అప్రమత్తంగా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశం. నిజంగా ఈ దారుణం జరిగిన తర్వాత తమిళనాడులో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని కసాయిల్లా మారి హతమార్చిన ఆ కొడుకులను చూస్తే ఎవరైనా చిచ్చి మీరు ఏం కొడుకులరా, ఏం బతుకులరా మీవి అనక మారదు. మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్.